కాంగ్రెస్ నాయకులు అమలు గాని 420 హామీలు 6 గ్యారెంటీలతోని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత పాలన చేతన గాక పరిపాలన పైన దృష్టి సారించలేని నిస్సాయ స్థితిలో ఉండి ఢిల్లీకి గులాంగిరి చేయాలని చెప్పి ఈ 18 నెలల్లో కోట్లు వెచ్చించి తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేసి ఏ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధించిన మరొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అరే మీరు ఎన్నుకున్నది మీరిచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, మీరిచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చాలని చెప్పి ప్రజలు అడుగుతుంటే ఈ రోజు తెలంగాణను సాధించినటువంటి మహనీయుల పైన బురద జల్లే కార్యక్రమం, అవినీతి ఆరోపణలు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, జగదీశ్వర్ రెడ్డి గారి పైన, మా మాజీ మంత్రుల పైన, మా నాయకుల పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ రోజు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పి ఈ రోజు మీరేసినటువంటి కమిషన్లు కూడా ఏ మాత్రము కూడా కేసీఆర్ గారిని తప్పు పట్టే పరిస్థితులు లేరు. ఈ రోజు కాళేశ్వరం అంటే ఒక చిన్నపాటి బ్యారేజ్ కాదు, 3 బ్యారేజీలతోని, 15 రిజర్వాయర్లతోని, 19 సబ్స్టేషన్లతోని, 21 పంప్ హౌస్లతోని, 203 కిలోమీటర్ల సొరంగాలతోని అనేక 141 టీఎంసీల నీళ్లు సామర్థ్యం కోసము చేసినటువంటి దాన్ని ఎక్కువ 2 పియర్స్ కుంగితే దాన్ని కాళేశ్వరం కుంగినట్టు అనేక ఆరోపణలు చేస్తూ ఈ రోజు తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందనీయకుండా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా భూస్థాపితం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాల ప్రజలు మభ్యపెట్టున్నారు. బీసీ వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్ తోని 42% అన్నారు. అది ఒప్పించలేని పరిస్థితుల్లో మీరున్నారు. మీతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కుట్రలతోని, కుతంత్రాలతోని బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని చెప్పి ఇద్దరు మిలాఖత్ అయి బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చేస్తున్నటువంటి కుట్రలను యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా చూస్తున్నది. సరైన సమయంలో, సరైన తేదీలో మీ అందరికి ఈ 2 పార్టీలకు కూడా రాజకీయంగా భూస్థాపితం చేసేదానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో పోలేని పరిస్థితులు, వాళ్ళ నియోజకవర్గాలలో పోలేని పరిస్థితి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మహిళలు వీళ్ళని నిలదీసే పరిస్థితి ఉన్నది, విద్యార్థులు నిలదీసే పరిస్థితి ఉన్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఏమైనా పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ఈ వ్యతిరేకతను మీరు ఎదుర్కొనలేక నీతి నిజాయితీ నిబద్ధతతోని అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన ఉంచినటువంటి నిలిచినటువంటి కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పాలన పైన మరి చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు